యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చునండి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరిచి నిబిడమైనటువంటి మేము అపవాది తంత్రములను ఎదుర్కొని పోరాడి జయించి రాజ్యమునకు వారసులగినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని, అందరిమితమై మీ దాసునైన నన్ను బలపరిచి నాకు కావలసిన ఆధ్యాత్మిక శారీరక బలాన్ని వసంగమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 2 లేఖనములో నుండి విశేష రీతిన పత్రికా పాఠ్యభాగంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, అదిగా భక్త మహాశయుడు పౌలు ఆత్మతో నింపబడినటువంటి వాడే మన యొక్క క్షేమము, మన యొక్క సంతోషము, మన ప్రతి విధమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది కాంక్షించుచున్నటువంటి వాడే చాలా చాలా విషయాలు అనేటువంటి వాటిని ఇక్కడ తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మచ్చుకు 1-2 జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే చదవండి. ఆయన అంటాడు కదా, అదిగా 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 15వ వచనాన్ని చదివితే ఆయన అంటాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుడి అనే మాట తెలియచేస్తుంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ. ఒకప్పుడు ఆదిగా కనిపిస్తున్నట్లయితే దేవుని యొక్క ఔన్నత్యం అనేటువంటి దాన్ని ఎరగనటువంటి వాడిగా ఉన్నటువంటి ఈ పౌలు తాను సౌలుగా ఉన్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చూసినట్లయితే చేసినటువంటి అన్యాయం అనేటువంటి దాన్ని బట్టి, అక్రమం అనేటువంటి దాన్ని బట్టి, దౌర్జన్యం అనేటువంటి దాన్ని బట్టి, ఇంకా కనుక చూసినట్లయితే అనేకమైన అకృత్యాలను బట్టి ఎంతగానో బాధపడినటువంటి వాడే, తాను చేసినటువంటి తప్పు విషయమే కన్నీరు మున్నీరుగా విలపించుచున్నటువంటి వాడే ఆయన కనుక చూస్తే దమస్క మార్గంలో పునరుద్ధారణమైనటువంటి క్రీస్తు యేసు చేత సంధింపబడిన తర్వాత కనుక చూసినట్లయితే నాలాగా ఏ ఒక్కరూ నశించకూడదు, నాలాగా ఏ ఒక్కరు కనుక చూస్తే ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది కలిగి ఉండకూడదు, నాలాగా అదిగా కనుక చూస్తే ఏ ఒక్కరు అనేటువంటిది దేవుని యొక్క రాజ్యములకు దూరస్తులుగా ఉండకూడదు అనేటువంటి ఆశ ఆలోచన కలిగినటువంటి భక్త మహాశయుడు పౌలు ఇది నాన్న మనందరి యొక్క క్షేమాన్ని కాంక్షించుచున్నటువంటి వాడే అనేకమైనటువంటి పత్రికలు అనేటువంటి వాటిని రాస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి పత్రికలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి హెచ్చరికలతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు అనేటువంటి వాటిని మనకు తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ క్రమంలో భాగంగా పౌలు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 5వ అధ్యాయంలో అంటాడు కదా, ప్రియులారా దినములు చెడ్డవి. దినములు చెడ్డవి ఎలా అంటే, అదిగా చెడ్డవంటే పెద్ద ఏం అవసరం లేదండి, పెద్ద ఏం అవసరం లేదండి. క్రీస్తు ప్రేమినటువంటి వారే బాగా మంచి సినిమా ఒకటి వచ్చిందట, రండి పోదాం అన్నారు అనుకోండి. ఓ సినిమాకి వెళ్ళాలంటే ఇంటి దగ్గర రెడీ అవటానికి 1 గంట, జర్నీ 1 అరగంట, అక్కడికి వెళ్ళి అదిగా సినిమా చూస్తానికి 2.5 hours లేదంటే 3 hours, మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రావడానికి 1/2 hour అనుకోండి. అంటే ఒక సినిమా చూడాలంటే తక్కువగా కనుక చూస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ 3 గంటల నుంచి 5 గంటల సమయం అనేటువంటిది వేస్ట్ అనేటువంటిది అయిపోయేటువంటిదిగా ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ నేటి దినాలు ఉన్నటువంటి కోలీగ్స్ కావచ్చు, స్నేహితులైనటువంటి వారు కావచ్చు, మన ప్రియులైనటువంటి వారు కనుక జ్ఞాపకం చేస్తారు, రే నేను రీల్స్ చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక చాలా ఆదిగా కనిపిస్తే మనలను రంజింపజేసే ఒక రీల్ నాకు కనబడింది, దీన్ని ఒకటి చూడు,
అని చెప్పి కనుక మనకు ఫార్వర్డ్ చేస్తాం అనుకోండి, అది ఒక్కడు చూసి మనం నవ్వుకుంటూ ఉంటాం. దాని ఒక్కదాన్ని తాగిపోతామా? దాని నుంచి పైకి నుడికి దాన్ని కానీ చూసినట్లయితే గడియారం ముళ్ళు కనుక జ్ఞాపకం చేస్తే రాత్రి 10:30 అయితే 11, 12 అది కాక చూస్తే 1 తెలీదు, 2 తెలీదు, కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి మంటలు ఎక్కిపోయి అదిగా నీరసం అనేటువంటిది వచ్చిన తర్వాత చూసినట్లయితే ఈలో బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. కానీ అప్పుడు ఫోన్ పక్కన పడేసేసి ఇప్పుడు నిద్రపోతానంటాం, 6 అయ్యేసరికి 7 అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు లేపటం, అది కాక చూస్తే ఉసూరు మొహం వేసుకుని నీరసంగా ఆ గోడకు తగులుతా ఈ బెంచ్ గుద్దుకుంటా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఉండేవారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ టైం ఈజ్ వెరీ ప్రెషియస్. సమయం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చాలా ఘనమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది అనేటువంటి మచ్చను మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. అందుకే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ సమయం అనేటువంటి దాన్ని, దాని యొక్క విలువ అనేటువంటి దాన్ని గుర్తెరగనటువంటి వారమే మనం ఇంతకాలం చేసినటువంటి పని కనుక చూసినట్లయితే ఇన్ని సంవత్సరాల మన ఈ జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు దుర్వినియోగం చేసుకున్నాం. మనం నిజం మాట్లాడుకుంటే రోజులో ఎన్ని నిమిషాలు దేవునికి మనం ఇస్తున్నాం? నిజం మాట్లాడుకుంది. మీరు ఎవరికి చెప్పొద్దు, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి, మీ ప్రభుతో మీరు మాట్లాడుకోండి. ప్రభువా, నేను 24 గంటల సమయం నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఎంత సమయాన్ని ఇస్తున్నాను అనేటువంటిది నీవు నీ ప్రభుని అడుగు, నీకు చెప్తాడు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకో. ఇచ్చిన సమయంలో కూడా మళ్ళీ పనికిమాలిన ధనమే. ఆదివారం సమయం ఎంత ఇచ్చావు నీ దేవునికి అని కనుక ఎవరన్నా అడిగారనుకోండి, ఏమికేం పాస్టర్ గారు, అదిగా మీరు గంట కొట్టక ముందే నేను వచ్చానండి, అదిగా మీరు ఆమెనని ముగింపు దీవెని ఇచ్చిన తర్వాత అదిగా చూస్తుంది మీరు అందరికీ ప్రార్థన చేసేదాకా కూడా నేను ఆడవన్నాను, మీరు కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళాను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? 2:30, 3 గంటలు నేను గుళ్ళో ఉన్నాం అనుకుంటాం. 2:30, 3 గంటలు ఫిజికల్గా మనం ఇక్కడ ఉన్నాం. కానీ క్రీస్తుని ప్రేమినటువంటి వల్ల మన మనసులో దేవుని తట్టు చూస్తున్నావా, లేదంటే అతిగా చూస్తే పక్కల వైపు, లేదంటే అతిగా చూస్తే ఇంటి దగ్గర, లేదంటే మార్కెట్లోనో, లేదంటే మరొక చోట సంచరిస్తా ఉన్నావా అనేటువంటిది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి అనే మాట తెలియజేస్తూ ఉండాలి. కారణం ఏంటంటే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ సమయం చాలా అయిపోయింది. మనం అనుకుంటున్నాం కదా క్రీస్తుని ప్రేమించుకోండి వాళ్ళ ఇంకా టైం ఉందిలే అనేటువంటి మాట తెలియజేస్తారంటే ఈ భక్త మహాశయ పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభు అతిగా కనిపిస్తున్నట్లయితే త్వరగా రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయనకు రాకనేటువంటిది ఇప్పుడు మన నిమిషంలోనూ మరి రోజు మనకు తెలియదు. కాబట్టి దినముల యొక్క పరిస్థితి అనేటువంటిది అంతగా బాగాలేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉన్న ఈ కొంచెం సమయాన్నైనా సద్వినియోగం చేసుకునండి. మన పిల్లలు 2025-26 అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ యూనిట్ టెస్ట్గా చూద్దు నా ప్రతాపం ఏంటంటారు. అది అయిపోయాయి, సెకండ్ అయిపోయాయి, క్వార్టర్లు అయిపోయాయి, హాఫ్ ఇయర్లు అయిపోయాయి. గమనించండి క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ 9వ తరగతి చదివేటువంటి వాళ్ళు కనుక జ్ఞాపకం చేస్తుంది. మరి 2-3 నెలల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే 10వ తరగతి సిలబస్ అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే క్రీస్తుని పిల్లారా 9వ తరగతిలో ఉన్నటువంటి వారు ఇంకా మొదటి 2-3 చాప్టర్స్లోనే ఉంటున్నాం. చూడండి క్రీస్తుని ప్రేమినాడు. మనమేమనుకుంటుందంటే ఇంకా ఉందిలే దీనిదేముందిలే, నేను పట్టుపట్టి 2 రోజులు కనుక దీని మీద మనసు పెట్టినట్లయితే, పట్టుపట్టి 1 వారం రోజులు కనుక మరొక సబ్జెక్ట్ మీద మనసు పెట్టినట్లయితే అంటూ మనము అది గాలిలో మేడలైతే కట్టగలుగుతున్నాం. కానీ క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ వాస్తవానికి అవ్విధమైనటువంటి పట్టుదల అనేటువంటిది, కృషి అనేటువంటిది మనం సలపలేకపోతున్నాము. అందుకే ఈ భక్త మహాశయుడు మాట్లాడుతూ అంటాడు కదా, నాయలారా తల్లులారా దినముల యొక్క పరిస్థితి అనేటువంటిది బాగాలేదు. కాబట్టి మీరు ఇంతకాలం సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునండి అంటూ ఆ రకంగా హెచ్చరిస్తూ ఉంటే ఆ క్రింద వచనాలు వచ్చేసరికి అంటాడు, స్త్రీలారా మీరు ఇలా ఉండండి, పురుషులారా మీరు ఇలాగూ ఉండండి, దాసులారా మీరు ఇలా ఉండండి, యజమానులారా మీరు ఇలా ఉండండి, తల్లిదండ్రులారా మీరు ఇలా ఉండండి, పిల్లలారా మీరు ఇలాగున
ఎంత చక్కగా మాట్లాడుతున్నాను క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ కుటుంబంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే ఎవరెవరు ఏ ఏ రీతిగా ఉండాలి అనేటువంటి దానికి వచ్చినటువంటి అదిగా చూసినట్లయితే మొత్తం వివరం అనేటువంటిది ఆయన తెలియచేయటానికి కారణం ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం మనము సంతోషముగా ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఉండవలసినటువంటి రీతిగా కనుక ఉండకపోయినట్లయితే మీ యొక్క కుటుంబ జీవితంలో కనుక చూసినట్లయితే మీ ఆధ్యాత్మిక జీవితంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎక్కడైనా కొద్దిపాటి లోపము కొద్దిపాటి ఇబ్బంది అనేటువంటిది కనుక కనపడినట్లయితే అదిగా కనుక చూస్తే మీ జీవితాలు కుటుంబాలకు అది చాలా ఇబ్బంది కలగ చేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తూ మీరు ఒక పని చేయండి, ఆ ఇబ్బంది మేము తాకకుండా ఉండాలంటే అంటూ ఆయన 11వ వచనము 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతుడన్నట్లు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మానవులం అనేటువంటి మనము ఈ లోకంలో సంచరించుచున్నటువంటి వారమే ఈ లోకంలో సంచరించుచున్నటువంటి మనం కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయా విధములైనటువంటి వాటిని అదిగా కనిపిస్తే ఫేస్ చేయటం నిమిత్తమే మనల్ని మనము ఎంతగానో సిద్ధపరచుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్లోకి వెళ్ళాలనుకోండి, మన వస్త్రధారణ అంతా మారిపోతుందా లేదా? ప్యాంటు షర్ట్ వేసుకుని నేను పోతాను అన్న వరకు ఏమంటారు, గో బెడ్ 2 కొట్టి ఇంటికి పోరా నువ్వు స్పేస్లో కాదనేటువంటి మాటను చెప్పేటువంటి వారిగా ఉంచి ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట. చలికాలం వస్తుంది అనుకోండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఏం చేస్తాం అనేటువంటి చూస్తే నడినెత్తి కానుంచి అరికాల దాకా కనుక జ్ఞాపకం చేస్తూ ఒక కళ్ళు మినహాయించగా కళ్ళు కూడా వీలైతే స్పెట్స్ అనేటువంటి ధరించి అదిగా కనిపిస్తే చేతులకు గ్లౌస్ అదిగా కనిపిస్తే కాళ్ళకు అదిగా కనిపిస్తే సాక్స్ అనేటువంటి ధరించి అదిగా కనిపిస్తే సర్వాంగం కనుక చూస్తే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ చలి అనేటువంటిది మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎన్నో అతిగా కనిపిస్తే ప్రికాషన్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తే అనేకమని చూడండి అతిగా కనిపిస్తే వాటి నుండి తప్పించుకోవడానికి మనం ఎన్నో పనులు చేస్తున్నాం. అయితే ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఆత్మతో నింపబడినటువంటి ఈ పౌలు మహాశయుడు మాట్లాడుతుంటాడు కదా, ఈ లోకములో మీరు చేస్తున్న పని వేరు, అపవాది తంత్రములను ఎదిరించుట వేరు. అపవాది చాలా తెలివైన వాడండి, అపవాది చాలా బలమైన వాడు. అపవాది కనుక జ్ఞాపకం చేస్తుంటే చాలా గనుడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ చాలా మంది చెప్తుంటారు, రే బాబు వాడికి దూరంగా ఉండు. అతిగా కనుక చూసినట్లయితే కొంతమంది మాంత్రిక విద్యలు తెలిసినటువంటి వాడు ఉండనుకోండి, పాత సినిమాల్లో సీరియల్స్లో చూస్తూ ఉంటాం. అదిగా విల్లన్ అనేటువంటి వాడు కానీ చూసినట్లయితే ఏ మాంత్రిక విద్య తెలిసినటువంటి వాడు ఉంటాడు, వాడి కళ్ళలోకి మీరు కళ్ళు పెట్టి చూడొద్దనే మాట చెప్తుంటే వాడు ఏదో ఒక బాల్ లాంటిది వేసి దీన్ని చూడు అంటాడు. దాని వైపు చూడగానే అవుతుంది, దాని వైపు చూడగానే అవుతుంది. ఇక పదాన వెనకాల పడరా అంటే క్రీస్తు ప్రియులార వెనకాల పడి వెళ్ళిపోవటమే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట. లోకంలో మానవులమని చూడండి మనకే అవిధమైనటువంటి తాంత్రిక విద్యలు అనేటువంటి వాటిని మాంత్రిక విద్యలు అనేటువంటి వాటిని బట్టి ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటుంటే క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ వీడెవడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అబద్ధములకు జనకుడు, వీడెవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ వీరందరికీ ఈ విధమైనటువంటి తాంత్రిక విద్యలు చేసే వీరందరికీ నాయకుడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడు. అందుకే ఆత్మదేవుడు పౌలు ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, అపవాది యొక్క తంత్రములను ఎదిరించు నిమిత్తమే మీరు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటిది ధరించుకోనండి అనే మాట తెలియజేస్తున్నాను చూడు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ ఈ సర్వాంగ కవచం అనేటువంటిది ధరించుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి దాన్ని కనుక చూస్తే చదవండి. పేతురు తాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవడిని మృంగుదనా అని ఇటు అటు తిరుగులాడుచున్నాడు అనే మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ గడిచినటువంటి వస్త్రాలు కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఎప్పుడైతే కరోనా అనేటువంటి ఒక భయంకరమైన మహమ్మారి యావత్ ప్రపంచం అనేటువంటి దాని మీద దాడి అనేటువంటి చేయడం జరిగిందో ఆ సమయంలో పెద్దలు అనేటువంటి వారు మనకు తెలియజేసిన కొన్ని మాటలు కనుక జ్ఞాపకం చేస్తే మీరేం చేస్తారు, మాస్క్ అనేటువంటి దాన్ని కంపల్సరీ ధరించండి.
శానిటైజర్స్ అనేటువంటిది కంపల్సరీ వాడండి అనేటువంటి మాట, ఇంకా చాలా చాలా అనేటువంటి మాటను తెలియచేస్తూ మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వస్త్రాలను బయటనే అదిగా విడిచి అదిగా కనుక చూసుకులైతే వాటిని 1-10 సార్లు జాగ్రత్తగా మీరు దానికి చూస్తే ఉదుక్కోవాలి అనేటువంటి మాటను. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు మీ బలహీనతను బట్టి, మీ నిర్లక్ష్యాన్ని బట్టి, మీ సోమర్థనాన్ని బట్టి చేసినా కానీ మీకు తెలియకుండానే ఆ వైరస్ అనేటువంటిది మీ గృహంలో ప్రవేశించి మీ కుటుంబీకుల అందరం కనుక చూస్తే కబలించి వేసే అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే అతిగా కనుక చూస్తే పెద్దలైనటువంటి వారు తెలియచేసిన వారుగా ఉంటూ ఉండాలి. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అదిగా కనుక ఒక వైరస్ అనేటువంటి దానికే ఇంతటి అదిగా కనుక తీవ్రత అనేటువంటిది ఉంటే అపవాది అనేటువంటి వాడు సామాన్యుడు కాదు. ఈ అపవాది కనుక చూస్తే చిన్న బలహీనత కనబడితే చాలా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏం చేస్తాడని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే గర్జించు సింహం వల్లే మీ మీద పడి మిమ్మల్ని అమాంతాన్న మింగివేస్తాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి అపవాది తంత్రములను ఎదిరించడం నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండాలనే మాట చెప్తుంటే యేసయ్య మాట్లాడుతుంటాడు, ఒక పని చేయరాదా, మెలకువగలిగి ప్రార్థన చేయండి. అపవాది యొక్క తంత్రములు అనేటువంటి వాటిని మీరు ఎదిరించాలంటే, అపవాదితో మీరు పోరాడి జయించాలంటే, అపవాది యొక్క కుయుక్తులు అనేటువంటిది మీ మీద, మీ కుటుంబం మీద పడకుండా ఉండాలంటే అదిగా మీరేం చేయాలంటే మెలకువగలిగి. దొంగ ఏ జామున వచ్చిందో గృహ యజమానికి తెలియదు కదా, కాబట్టి అదిగా ఏం చేయాలా, మెలకువగలిగి ఉండాలి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కారణం ఏంటంటే అపవాది తంత్రములు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చాలా సందర్భాల్లో అదిగా చాలా మందిని చూస్తూ ఉంటాము, చాలా మందితో మాట్లాడటానికి మనం భయపడతాం. ఒక LIC ఏజెంట్ మనకు ఎదురుపడాడు అనుకోండి, వాడేమడుగుతాడు, ఓ పాలసీ తీసుకుని పాస్టర్ గారు అంటాడు. వాడి గురించి మీరు అందరూ చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు వాడికి మీరు 100 మీటర్ల దూరంలో ఉండటం మంచిది, వాడు మీకు వందనాలు చెప్పినా కానీ నువ్వు చూడలేదు అన్నట్టుగా వెళ్ళిపోతే మంచిది, వాడు కనుక తిరిగి నువ్వు వందనాలు అన్నావంటే ఇక వాడు నీ దగ్గరికి వచ్చేసి వాడు మాటలు మొదలు పెడతాడు, వాడి మాటలు వింటే కనుక చూస్తే ఖచ్చితంగా నువ్వు పాలసీ అంటే వాడికి ఉన్నటువంటి తంత్రం ఏంటి అనేటువంటిది కనుక చూసుకులైతే మనను సులువుగా తనకున్నటువంటి వాక్ చాతుర్యముతో కనుక చూసుకులైతే తన వశం చేసుకునేటువంటి స్థితి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. కొంతమంది అనేక రకాలైనటువంటి, కొంతమంది కొన్ని రకాలైనటువంటి తంత్రములు అనేటువంటి వాటిని ఉపయోగించి అతిగా కనుక చూసుకులైతే అతిగా చూస్తే ప్రజలైనటువంటి వారిని భ్రమపరిచే వారిగా, లోపరుచుకునే వారిగా ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న కనుక చూసుకులైతే అది కాకపోతే వీటన్నిటికంటే భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి అపవాది గురించి అంటారు కదా, వాని తంత్రములు. ఏంటి అపవాది తంత్రాలు అంటే చెప్పుకుంటూ పోతే కోకొల్లలు, 1 కాదు 2 కాదు 100 1000 అనే మాట తెలియజేస్తూ ఉంటాను. సమయాభావాన్ని బట్టి 1 లేదా 2 అతిగా అపవాది తంత్రాల గురించి మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే అపవాది తంత్రం అనేటువంటిది ఏంటి అనేటువంటిది అక్కడ మనకు కనబడుతూ ఉంటాను. చూడండి, అపవాది సర్పం ద్వారా ఈ తల్లి అయినటువంటి అవతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే మీరు చావనే చావరు. అపవాది మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ తోటలో ఉన్నటువంటి వృక్షఫలంలో దేనిని నిన్ను మీ దేవుడని యెహోవా తినవద్దని మీతో చెప్పానా? ఎస్, ఫలానా వృక్షఫలం మేము తినకూడదట అంటుంటే ఏమైంది తింటే అంటే మేము చేస్తామట అంటాడు. ఓహో అవునా, భలే పిచ్చోళ్ళలాగా ఉన్నారు మీరు, అసలు మరీ చెప్పిందల్లా నమ్మేటమేనా, కాస్త కూడా బుర్ర పెట్టరా మీరు అంటూ అపవాది చాలా లాలనగా, చాలా ముద్దుగా, చాలా ప్రేమగా, ఎక్కడ లేనటువంటి అతిగా ఆప్యాయత అనేటువంటిది ఈ తల్లి మీద ఒలకబోయిస్తున్నటువంటిది మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే నేను చెప్పన్నా ఒక మాట, మీరు చావునే. ఇంకో రహస్యం తెలుసా అంటున్నటువంటి మాట కనిపిస్తుంది. యువర్ ఐస్ షల్ బి ఓపెన్, మీ కన్నులు తెరవబడతవి, యు షల్ బి యాస్ గాడ్, మీరు దేవుళ్ళలాగా. అది రహస్యం మీకు అర్థం కాల ఇంతకాలం. ఎందుకు తినద్దన్నాడు అంటే క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా, తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. కాబట్టి ఇంకా ఆయన గొప్పే ఉంది.
కాబట్టి మీరు కిందే ఉండాలి, అని ఇప్పుడు పైనే ఉండాలి అన్నటువంటి అదిగా కనుక చూసినట్లయితే, ఆ మోసముతో కనుక చూసినట్లయితే ఆ విధమైనటువంటి ఆలోచన బట్టి దేవుడు మిమ్మల్ని దీన్ని తినొద్దన్నాడు అనేటువంటి అబద్ధం అనేటువంటిది తంత్రములు అపవాది తంత్రములు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ దేవుని యొక్క మాటలు అనేటువంటి వక్రీకరించి ఆతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ విధమైనటువంటి మోసపు మాటలతో భ్రమలోనికి తీసుకుని వెళ్ళి మన ద్వారా పాపము, మన ద్వారా తప్పు, మనలను దేవునికి కనుక జ్ఞాపకం చేస్తే విరోధులుగా చేసేటువంటి వాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ అపవాది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే పనికి మాలిన ప్రేరేపణలు. ఏంటి ఆ ప్రేరేపణలు అంటే, నేను ఒక ఎలక్ట్రీషియన్ అనుకో, చాలామంది చెప్తూ ఉంటారు 30 years 40 years ఇండస్ట్రీ అని. నాకు కూడా ఒక 30 సంవత్సరాల సర్వీస్ కరెంటు పనిలో ఉందనుకోండి. అపవాది నాతో మాట్లాడేటువంటి పనిలో ఏం చేస్తాడంటే, అదిగా కనుక చూసినట్లయితే ఈ మాత్రం కరెంటు పనికి ఫీజు తీసి కరెంటు మెయిన్ ఆపి చేయాలా? చూస్తే నవ్విపోతారు. 30 సంవత్సరాలు ఎలక్ట్రీషియన్ అని చెప్పుకుంటున్నావు, ఆ మాత్రం నువ్వు చేయలేవంటే ఇప్పుడు నాకేంటి? అది షాక్ కొట్టదని ఇందాక అనుకున్నా. నేనేమంటాను, 30 years 40 years ఇండస్ట్రీ అనే ఆర్థిక కనుక జ్ఞాపకం చూసినట్లయితే కానటువంటి వైరు పట్టుకోవడం, అక్కడికక్కడ కనుక చూసినట్లయితే ఇబ్బంది పడటమే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడను ప్రభు అనేటువంటి యేసయ్యతో ఈ అపవాది తంత్రం కలిగినటువంటి వాడే, కుయుక్తి కలిగినటువంటి వాడే మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చూసినట్లయితే అకార్డింగ్ ఆర్థిక చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు కదా, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడు అయితే ఓ పని చేయి, ఈ కొండ మీద నుంచి కిందకి దూకే. ఇదేంటి అసలు? దేవుని కుమారుడు అయితే పాపాన్ని తెలిసే మానవులను క్షమించు, ఇక మీదట మానవుడు పాపము వైపు చూడకుండా పాపపు అధిక స్థితి అనేటువంటిది ఈ ప్రపంచంలో కనబడకుండా దాన్ని సమూలంగా నిర్మూలించు అంటే ఎంత బాగుండేది. ఏమండి? అవునా కాదా? అయితే పనికిమాలోడు ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే కొండ మీద నుంచి కిందకు దుముకుము అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియదు. పనికి మాలినటువంటి ప్రేరేపణలు కలగ చేసేటువంటి వాడిగా అదిగా కనుక షార్ట్ టెంపర్డ్నెస్కి కనుక చూసినట్లయితే మళ్ళను పౌలు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని ధరించుకొనండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఇంకా ఈ అపవాది చేసేటువంటి పనుల్లో ఒక్క పనిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్న ఏంటి ఈ అపవాది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే అపియరింగ్ యాజ్ అన్ ఏంజెల్ ఆఫ్ లైట్, వెలుగు దూత వేషము వేసుకుని అతగా కనుక చూసినట్లయితే ప్రజలను భ్రమ పెట్టేటువంటి వారిగా ఉంటానని జ్ఞాపకం చేస్తాను. నేటి దినాల్లో చాలామంది అదిగా వెలుగు దూతలో చీకటి దూతలో చాలామంది ఉన్నారు. దైవజనులని చెప్పుకునేటువంటి వారు ఫ్రంట్ పడిపోవాలంతే, ఉష్రంటే పడిపోవడమే. భాషలు మాట్లాడుతున్నాడు, వీడెందుకు మాట్లాడదో తెలియదు, వాడెందుకు వింటున్నాడో తెలియదు. నేనంటాను నాకు తెలుగే అంతంత మాత్రం నా బతుక్కి. తెలుగే నాకు సరిగా అర్థం కాదంటే కొత్త భాషలు అధిక కనుచులైతే ఈలలు, కేకలు, కర్చీపులు, కొబ్బరి నూనెలు అంటే అతిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే లేనిపోయినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అనేటువంటిది తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ చూడండి. క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ వెలుగు దూత వేషం వేసుకునేటువంటి వాడ మాట్లాడేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే మా దగ్గరకు వస్తే స్వస్థత, మా దగ్గరకు వస్తే సంతానం లేనటువంటి వారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం కానటువంటి వారికి వివాహం, చచ్చిపోవాలనుకున్న వాళ్ళకి శవ పెట్టే ఇవన్నీ మేము ఫ్రీగానే
కొంతకాలం పోతే అది కూడా వస్తుంది. ఇక మీరు చస్తామంటే మేము మా సమాధి పెట్టి కూడా ఇచ్చేస్తామనేటువంటి కొత్త బోధ అనేటువంటిది కూడా బయలుదేరవచ్చు అనే మాట తెలియజేస్తుంది. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అపవాది నేటి దినాల్లో కనుక జ్ఞాపకం చేస్తుంది. చిన్న బలహీనతను బట్టి చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈడ్చుకొని తీసుకుపోవటం కాదండి, తీసుకుపోవటం కాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈడ్చుకొని పోవచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడలేం. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినమున ఈ భక్త మహాశయుడు పౌలు అవ్విధమైనటువంటి దుస్థితి, అవ్విధమైనటువంటి యాతనాకరమైనటువంటి, అవ్విధమైనటువంటి ఆర్థిక భయంకరమైనటువంటి ఆర్థిక యాతన అనేటువంటిది మనము అనుభవించకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దినాన ఆయన మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక చూస్తే 11వ వచనంలో తెలియచేయచ్చు అంటాడు కదా, ప్రభునందు ప్రియులారా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు అతిగా దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని అతిగా కన్సైతే ధరించండి అనే మాటను తెలియచేస్తూ ఉంటాను చూడండి. నిజమే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శోధకుడు అనేటువంటి అపవాది చేసేటువంటి పని గురించి మనం కీర్తన పాడుకుంటూ ఉంటాం. ఏంటి ఆ కీర్తన అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే, నేత్రములు మిరుమిట్లు గొలిపే, నేత్రములు ఈ లోకంలో మనల్ని చెడగొట్టడానికి కనుక జ్ఞాపకం చేసుకులైతే మనల్ని ఆకర్షించడానికి అనేకం మన చుట్టూ కనుక జ్ఞాపకం చేసుకులైతే శోధకుడు అనేటువంటి అపవాది అనేటువంటి వాడు అదిగా కనుకైతే పెట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాం. పాపం అంటే ఏం లేదు క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ పెద్ద లిస్ట్ ఏం అవసరం లేదు. అదిగా దొంగతనమనో, వ్యభిచారమనో, నరహత్యనో ఇవేం అవసరం లేదు. క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మనకు తెలియకుండానే మనలోనే అనేకమైనటువంటి దుర్గుణాలు ఏంటవి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, కోపము, ద్వేషము, వైరము, పగ అనేటువంటి ఇవన్నీ కూడా ఏంటి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా. చూడండి, మనం ఏ కాడకి పాపం అంటే మనకు వచ్చే లిస్టులో ఏంటి అదిగా కన్సైతే వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయలేదు, ఈ 3 చేయలేదు. ఆదివారం గుడికి పోతున్నాం కాబట్టి బాధ లేదు, ఉపవాస ప్రార్థనలో మేమే ముందుంటున్నాం బాధ లేదు, అడ్వెంట్లో మేమే, లెంట్లో మేమే, అదిగా స్టేడియంలో కూటాలు జరిగినా మేమే, గుంట గ్రౌండ్లో కూటాలు జరిగినా మేమే, శ్మశానాల్లో కూటాలు జరిగినా మంచిదే. అన్ని కూటాల్లో అన్ని ప్రార్థనా స్థలాలు ఉంటున్నావు, మంచి. ఎలా ఉంటున్నావు ఏ రోజన్నా పరిశీలన చేసుకున్నావా? దేవుని మందిరంలో నువ్వు ఎలా కూర్చుంటున్నావో, దేవుని మందిరంలో నీ చూపు ఎలా ఉంటుందో, దేవుని మందిరంలో నీ ఆలోచనలు ఎలా ఉంటున్నావో ఏ రోజన్నా మనము అదిగా చూసుకోలేదు. ఫిజికల్గా చెప్తున్నాం, ఇన్ని గంటలు ఉన్నాం. విద్యార్థులు కూడా చాలా గంటలు ఉంటున్నారు. చదువు ఎంతమందికి వస్తుంది? కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమ ల్యాక్ ఆఫ్ అటెంటివ్నెస్, అది కాక శ్రద్ధ లేనిటువంటి తనము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ. అలాగే గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శోధకుడు అనేటువంటి వాడు చిన్న విషయాల్లో మనల్ని కనుక జ్ఞాపకం చేసుకులైతే అదిగా చూసుకులైతే అమాంతాన కూలదోసి విశ్వాస భ్రష్టులు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేటువంటి వారిగా చేస్తాడు. కాబట్టి ఆ ఉగ్రత మన మీద కృమ్మరింపబడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి పౌలు మనలను హెచ్చరిస్తూ మనతో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటి దాన్ని మీరు ధరించండి అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా, అదిగా అపవాది తంత్రములను ఎదిరించాలి, పోరాడాలి అనే మాట చెప్తూ ఉంటాను చూడగలం. పోరాటం అనగానే మనం ఏమనుకున్నా అంటే వీఆర్ రెడీ టు ఫైట్. కారణం ఏంటంటే ఇక్కడ జిమ్ సెంటర్లన్నీ మేమిచ్చే డబ్బుల మీద నడుస్తున్నాయి. నేను ఎంత ఎత్తున్నా, ఎంత లావున్నా, నాకు ఎంత కండలు తిరిగినాయి, నేను ఒక గుద్దితే గోడ బళ్ళున పడాల్సిందంట. మంచిదే, మన ముందున్నోడు కూడా మనలాగా భౌతికపరమైన దేహం కలిగినోడైతే పర్వాలేదు. అయితే చదువు తల్లి 12వ వచనంలో ఏమంటాడు, చదువమ్మా. ఏలయనగా మనము పోరాడున్నది ఏమా అది అంటండి, మన ఎత్తు పని రాదు, మన లావు పని రాదు, మన బలం పని రాదు, మన డబ్బు పని రాదు, మన అధికారం పని రాదు, మన జ్ఞానము పనికి రాదు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, ఏలయనగా మీరు పోరాడున్నది శరీరాలతో కాదు.
ఎవరితో అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, మీరు పోరాడున్నది ఆకాశ మండలమందున్న దురాత్మ. దురాత్మ అంటే బాగుండేదేమో ఒకటే, లు అంటే 10, 20, 100, 200 అనుకునేవాళ్ళం. దురాత్మల్లా, లు అల్లా, ఇంకేమంటాడు సమూహములతో, అంటే అన్కౌంటబుల్గా అతిగా కానీ చూసినట్లయితే ఈవిల్ స్పిరిట్స్ అనేటువంటివి మన మీద దాడి అనేటువంటిది చేయటానికి ప్రతి సమయంలో గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎదురు చూస్తూ ఉన్నవి. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నన్ను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి దురాత్మల సమూహంతో మీరు పోరాడాలంటే, వాటిని మీరు జయించాలంటే మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటిది ధరించాలి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచం అనేటువంటిది మనకు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చదువుకుందాం. చూడండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలముంద దురాత్మల్లో సమూహముతో అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను. ప్రధానులతోనూ అతిగా కలుస్తుంది లోకనాథులతో అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ పోరాటం అనేటువంటిది అతిగా దృష్టిలో ఆనందకరంగా, మీ పోరాటం అనేటువంటిది ఘనంగా, మీ పోరాటం అనేటువంటిది మహోన్నతంగా, మీ పోరాటం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చరిత్రను తిరగరాసేటువంటిదిగా ఉండాలంటే మీరు ఏం చేయాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే విశ్వాసము కలిగి ఉండాలా. ఎక్కడ విశ్వాసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగి ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అతిగా కనిపిస్తే విశ్వాసం బట్టి అలనాడు అతిగా చూస్తే మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు అనేటువంటి వాటిని మనందరం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుంటాను. దేవుని యందు విశ్వాసం బట్టి అలనాడు అతిగా కనిపిస్తే ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు నడిపించుచున్నటువంటి మోషే చేసిన గొప్ప కార్యాలు మనందరము ఎరిగినటువంటి వారమే, చూసినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. విశ్వాసమును బట్టి, విశ్వాసం బట్ట లేదంటే 4-5 బకెట్లు తీసుకుని మీరేమి ఇటు ఎత్తిపోయండి ఎర్ర సముద్రపు నీళ్ళు, మేమే ఇటు ఎత్తిపోతాం. అదిగా కానీ చూసుకులైతే వెనకాలేమో రోడ్డు ఊడ్చేవాళ్ళు వచ్చేయండి, ఆ వెనకాలేమో అది ఏంటది రోడ్ రోలర్తో పొడినాలు చేసేవాళ్ళు వచ్చేయండి అన్నారా? మీరేమిటు అందరం కలిసి తర్వాత ఇటు అన్నారా? నో. మోషే అతిగా కానీ చూస్తే ఎర్ర సముద్రమును కానీ చూసినట్లయితే దేవుని యొక్క కృపను బట్టి అదిగా దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం బట్టి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మోషే దేవుని యందు కలిగినటువంటి భయము, భక్తి, దేవుని యందు కలిగినటువంటి ఆ విశ్వాసం బట్టి కనుక జ్ఞాపకం చూసుకున్నట్లయితే ఆ యథార్థతను బట్టి, నీతిని బట్టి అదిగా కానీ చూస్తే మోషే విషయమై దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఏం చేయాలన్నా చేయగలడు, నాతో కూడా పని లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటారు. చూడు, నిజమే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాసం బట్టి ఈ 11వ అధ్యాయం చదువుతుంటే అది ఎంత ఆనందంగా ఉంటుందో అనండి, ఎంత ఆనందంగా ఉంటుందో అనే మాట తెలియజేస్తూ విశ్వాసం బట్టి. చూడండి చాలాసార్లు ఇదే పదం చదువు తల్లి 30వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఎరుకో గోడలు, అసలు ఏంటిది గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ. ఇంకా తర్వాత వచ్చిన చదువును విశ్వాసం బట్టి రాహేలు అదిగా కనిపిస్తే తన కుటుంబాన్ని రక్షించుకునేటువంటి విధానము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను ఇంకా కనుక చూస్తే చదవండి 33వ వచనాన్ని కూడా చదివినట్లయితే వారు విశ్వాసం ద్వారా ఏం చేశారు? రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడగలను సింహముల నోళ్లను మూసిరి,
సింహముల నోళ్ళను మూసిరి అగ్ని వారిని ఏమీ చేయలేకపోయాను అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను. చూడండి, కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్. వాళ్ళు తమ దేవుడైనటువంటి యెహోవా యందు కనపరిచినటువంటి ఆ మహోన్నతమైనటువంటి విశ్వాసమును బట్టి అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి దేవుడైనటువంటి యెహోవాకు తమను తాము అదిగా సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి విధానమును బట్టి అనేటువంటి మాట తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని మందిరంలో ఉన్నంతసేపు ఏమో ఎక్కడ లేని భక్తి మనం ఏదో తెచ్చుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోగానే ఓ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఏ లుంగి కట్టుకున్నో లేదంటే అదిగా ప్యాంటు షర్టు మీద వెళ్ళిపోతాడు. అట్లా కుదరదు కదా. సపరేట్ డ్రెస్ అనేటువంటిది డ్రెస్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. అయిపోగానే దాంతోపాటు రోడ్ల మీద తిరుగుతాడా అంటే థియేటర్కి వెళ్ళేటప్పుడు ఒక రకంగా, బయటకు వచ్చిన తర్వాత ఏమో ఒక రకంగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. మనం కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక రకంగా ఉంటున్నాం, బయటకు వచ్చినాకేమో ఒక రకంగా ఉంటున్నాం. అందుకే మన జీవితాల్లో వెలుగు ఉంటుందా, సంతోషం ఉంటుందా, సమాధానం ఉంటుందా, ఆశీర్వాదం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది ఉండలేదు. వాటి స్థానంలో కనుక జ్ఞాపకం చేస్తే దిగులు, విచారము, అవమానము, అవహేళన, దుఃఖము, బాధ, అనారోగ్యము, మరణం అనేటువంటిది తాండవిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, నీ జీవితం అప్పుల పాలైపోవటానికి, నీ జీవితం భారభరితం అయిపోవటానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. కేవలం నువ్వే. కాని ప్రవర్తన. తల్లులారా ఎలా ఉండండి, అయ్యలారా ఎలా ఉండండి, పిల్లలారా ఎలా ఉండండి, యజమానులారా ఎలా ఉండండి, దాసులారా ఎలా ఉండండి. ఓ మాకు చాలా తెలుసు, ఇట్లాంటి మాటలు చాలా చాలా ఎన్నో, వీటిని మేము పాటించేది ఏంటి అనేటువంటి బిర్రవీగుతనో, పొగరబట్టిన తనో, లెక్కలేని తనమును బట్టి కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలనేటువంటిది ఆయాసకరంగా, దుఃఖకరంగా, భారభరితంగా తయారవుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగా మన జీవితాలు ఎలా ఉంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా తగ్గించుకున్న, విధేయత కలిగిన, వినయమ కలిగిన, విశ్వాస కలిగినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నవి అనేటువంటి దాని గురించి ఈ 11వ అధ్యాయంలో అదిగా భక్తుడు రాస్తూ అంటాడు కదా, విశ్వాసం బట్టి వారు ఎర్ర సముద్రము 2 పాయలు చేస్తారు. బండలో నుంచి నీళ్లు తెప్పించుకున్నారు, చేదైన నీటిని మధురంగా మార్చుకున్నారు. అదిగా కానీ చూసినట్లయితే విశ్వాసం బట్టి యుద్ధం మాది కాదు స్వామి, నీదే, నువ్వే యుద్ధం చేయని ఆయన చేతికి అప్పగించారు, జయించారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అపవాది తంత్రములను మనం ఎదిరించి జయించాలంటే మనకేం కలిగి ఉండాలి అంటే విశ్వాసము. అందుకే యేసయ్య పరిశుద్ధ సువార్తలో మాట్లాడుతూ అంటాడు, నమ్ముట అమ్ముట నీ వల్ల అయితే అన్నాడా లేదా? మన దౌర్భాగ్యం ఏంటంటే తల్లి నమ్ముతాం, తండ్రి నమ్ముతాం, భార్య నమ్ముతాం, భర్త నమ్ముతాం. అదిగా కనుక చూసినట్లయితే పిల్లలు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం, ఎవరినైనా నమ్మేస్తాం. జస్ట్ ఫర్ ఏంటది, కమిషన్ కోసం, లంచం కోసం. ఎవడన్నా బో పెడతాడంటే అధికారి రహస్యాలన్నీ చెప్పేయడమే. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అమ్ముటనలా ప్రభు నమ్ముట అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి పిల్లరా, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, ప్రతి వారికి సమస్తమున్నో సాధ్యమే అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అద్భుతమైనటువంటి నమ్మకం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందలి మనం కనపరిచేటువంటి విశ్వాసమును బట్టి అనే మాటను తెలియజేస్తూ ఉంటాను. విశ్వాసం లేకపోతే మన జీవితాలను అపవాది ఎంతగా భయపెడతాడంటే ఒక దినాన యేసయ్య శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సముద్రంలో గొప్ప తుఫాను రేగింది, అలలు ఉవ్వెత్తున ఎగసి పడతా ఉన్నవి, గాలి హోరున వీస్తా ఉన్నది. అటువంటి సమయంలో అదిగా అలల చేత దోనె కొట్టబడుచు దోనె నిండగా శిష్యులు గద జరిగిపోతున్నారు, అయ్యేమో హాయిగా నిద్రపోతున్నాడు.
అయ్యేమో ఏసీ రూమ్లో పడుకుని నిద్రపోయినట్టు నిద్రపోతున్నాడు. వీళ్ళేమో ప్రాణాలు అరిచేతులు పట్టు గసగస ఉడికిపోతున్నారు. వణికిపోతే కానీ చూసినట్లయితే లెగుస్తాడా అని ఈయన వైపు చూస్తున్నారు, అలల వైపు చూస్తున్నారు, ఈయన వైపు చూస్తున్నారు, గాలి వైపు చూస్తున్నారు, ఈయన వైపు చూస్తున్నారు, అదిగా బోటు అదిగా నావ మునిగిపోయే ఈ పరిస్థితి వైపు చూస్తున్నారు. పిల్లలు అటు చూశారు, ఇటు చూశారు, ఇటు చూశారు, అటు చూశారు, ఇటు చూసి అటు అటు ఇటు ఇటు అటు చూసి 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 ఇక ఉండబట్టలేక అదిగా కానీ చూసినట్లయితే యేసయ్య దగ్గరికి వెళ్ళి, స్వామి మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామే, చింతలే. అప్పటికి యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడో. క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతిదానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చేటువంటి పేతురు ఆ దోణిలో లేచి నిలబడి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి సముద్రాన్ని కన్నులెర్ర చేసి చూస్తే 100% సైలెంట్ అయిపోయేది. 100% సైలెంట్ అయిపోయేది. అయితే పేతురుకి అంత ధైర్యం లేదు, మిగిలిన శిష్యులకు అంత ధైర్యం లేదు. కారణం ఏంటంటే వీళ్ళకి మనసులో ఎక్కడో ఒక చిన్న మూలన కనుక జ్ఞాపకస్తే ఒక సందేహం. ఏంటి ఆ సందేహం అంటే, దీన్ని గద్దించాలంటే అయ్యే వల్ల అయ్యిద్ది కానీ మన వల్ల ఏమైద్ది? యేసయ్య ఏమన్నాడు? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నేను చేసిన వాటికంటే మహోన్నతమైనటువంటి క్రియలు మీ ద్వారా జరుగుతువి అనే మాట తెలియజేస్తుంటే ప్రియులారా, వీళ్ళకి అపనమ్మకం. దీనికి అయ్యైతేనే మా వల్ల కాదు అంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య లేచి ఆ గాలి సంద్రాన్ని గద్దించి వీళ్ళ మందలిస్తూ ఉంటాను చూడగలం. పేతురు కూడా ఒకనొక దినాన ఏం చేస్తాడు, ఆర్థిక కన్సులు అయితే నీటి మీద నడుస్తూ ఉంటుంటే 4-5 అడుగులు ఆర్థిక కన్సులు అయితే ఒక 50 అడుగులు బాగా వేసాడు. తర్వాత గాలి వైపు నీటి వైపు అటు ఇటు ధోని వైపు చూస్తూ మొదలు పెట్టాడు. ఏమవుతుందో అనేటువంటి భయం అనేటువంటిది చూశాడు. మునిగిపోసాగను. యేసయ్య మునిగిపానిచ్చాడు. మునిగిపానిచ్చేసరికి ఇంకా కేకలు పెడబొబ్బులు పెడతాడంటే తలకాయ మొత్తం మునిగనిచ్చి అతిగా చివరికి జుట్టు దగ్గరికి వచ్చేసరికి వచ్చి ఉంటాడు యేసయ్య. ఆ జుట్టు కూడా ఇక కొద్దిగా పోయే టైంలో ఆ పైన నుంచి అటు పట్టుకుని లేరా పనికి వాళ్ళాడు అని ఉంటాడు. ఇట్ట పట్టుకుని ఇట్ట లేపి, అల్ప విశ్వాసి ఎలా సందేహించేది? ఏది నీ విశ్వాసం? ఏది నీ ప్రార్థనా జీవితం? ఎక్కడ అదిగా కనిపిస్తే నా శిష్యరికంలో నువ్వు నేర్చుకున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి పాఠాలు అనేటువంటి వాటిని బట్టి ఆయన మాట్లాడుతుంటాడు, అల్ప విశ్వాసి. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అందుకే ఈ శ్రేష్టమైనటువంటిది ఆయన మాట్లాడినటువంటి మాట కానీ చూస్తే 10వ వచనం చదువు తల్లి. 6వ అధ్యాయం ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, మీరేం చేస్తారంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులుగా ఉండండి. ఎవరిలో బలవంతులుగా ఉండాలి మనం? బోధిని అదేనా? తింట్లోనా బలం? మరుగుదానిలోనా బలం? డబ్బులోనా బలం? మోసం చేయటంలోనా గొప్ప? లేదు దోపిడీ చేయటంలోనా, దౌర్జన్యం చేయటంలోనా, అదిగా బూతులాటంలోనా, కాని మాటలు పుట్టించడంలోనా? దేనిలో మన బలం? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పౌలు మాట్లాడుతుంటాడు, అతిశయించుటకు నాకు అనేక సంగతులు గలవు, ఆయన అతిశయించవలసి వస్తే నేను ఒక పని చేస్తాను, కృప చూపుచున్నటువంటి నా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుని బట్టి నేను అతిశయించేదను అనేటువంటి వాచను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, పౌలుకు ఒక సంగతి అర్థమైంది. ఏంటి ఆ సంగతి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకో. అయితే మనం బలవంతులుగా ఉండాల్సింది ఇక్కడ కాదు, ప్రభుల్లో బలవంతులుగా ఉండాలి. ప్రభులో బలవంతులుగా ఉంటే సర్వ సృష్టి మనకు నమస్కారం చేయాల్సిందే. సర్వ సృష్టి మనం నడుస్తుంటే ఏం చేయాలా? అదిగా కన్సులైతే లేచి నిలబడి, అదిగా కన్సులైతే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అదిగా మన చుట్టూ సెక్యూరిటీగా నిలబడవలసిందే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అల్లాడు అదిగా కనుక జ్ఞాపకం చేస్తున్నైతే దైవజనులైనటువంటి అదిగా ప్రవక్తలైనటువంటి యెషయా కావచ్చు, ఎలీషా కావచ్చు, ఇంకా చాలామంది కనుక చూసినట్లయితే ప్రభులో బలవంతులుగా ఉన్నారు.
తద్వారా కానీ చూస్తే అనేక అద్భుతాలు చేశారు. అదిగా కానీ చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు క్రీస్తు యేసు మరణము పునరుద్ధానము తర్వాత కనుక ఆరోహణము తర్వాత కనుక జ్ఞాపకం చేసుకులైతే పరిశుద్ధాత్ముడు ఈ లోకమునకు వచ్చిన తర్వాత అదిగా కానీ చూసుకులైతే తమ యొక్క జీవితాలు పునరుద్ధానమైనటువంటి క్రీస్తుకు సమర్పించుకునేటువంటి విధానం బట్టి అపోస్తులైనటువంటి వారు బలవంతులైనటువంటి వారు ఒకానొక దినాన దేవాలయానికి వెళ్తున్నారు. పేతురు యోహాను అనేటువంటి వారు పుట్టినది మొదలుకొని కుంటివాడుకున్నటువంటి ఒకడు అదిగా భిక్షాటన చేయొచ్చు అక్కడ కూర్చున్నాడట. వాడు వచ్చేపోయేటువంటి వారందరూ చేతులు చూస్తున్నాడు. ఎవరి దగ్గర బంగారం ఉంది, ఎవరి దగ్గర వెండి ఉంది, ఎవరి దగ్గర అదిగా కాసులు ఉన్నవని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, వీళ్ళు వెళ్ళి వాడికి ఎదురుగా నిలబడ్డారు. పైనుంచి కింద దాకా చూశాడు. వీళ్ళకి తిండే అంతంత మాత్రంగా ఉంది. వీళ్ళు వచ్చి నా ముందు నిలబడ్డారు. ఇటు రేపు పక్కకు పంటారు బాబు అన్నాడు. బహుశా బాబు మీకు పని పాటలేదేమో, నాకు చాలా పని ఉంది, ఈ దేవాలయానికి వచ్చేటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతే నా బుచ్చు ఖాళీ అయిపోతుంది, నిండే అవకాశం లేదు కాబట్టి మీరు పక్కకి వెళ్ళండి అని ఉండొచ్చు. ఆ సమయంలో పేతురు రోషం వచ్చి ఉండొచ్చు. ఆయన అంటాడు కదా, రే ఏంట్రా డబ్బులు ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తాం, మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నాం అంటూ ఆయన అన్నాడు కదా, మా దగ్గర డబ్బు లేదని మేము దరిద్రులు అనుకుంటున్నావేమో, మేము కూడా ధనవంతులమే, మా దగ్గర కూడా గొప్ప ధనం ఉంది అంటూ వారు మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. నజరేయుడైన యేసయ్య నామములో నీవు లేచున్నాడు అనగానే క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాని పాదముల చీల మండలు సడలిన కనుక వాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కనుక జ్ఞాపకం పుట్టుకతో వచ్చేటువంటి అనారోగ్యాలు అనేటువంటివి వైద్యశాస్త్ర ప్రకారం కనుక చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో సరిచేయబడే అవకాశం అనేటువంటిది ఉండదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగా. అందుకే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ మన దేవుడికి ఇవ్వబడినటువంటి నామధేయం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆశ్చర్యకరుడు. ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని ఆశ్చర్యచకితులు చేసేటువంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు మన సర్వశక్తివంతుడు అనే వచనం తెలియజేస్తూ ఉంటాను చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశేషమైనటువంటి దినమున్న మన ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మన ఆత్మలు నిత్యత్వ నిమిత్తమై పదిలపరచబడాలా. మనము సకల పరిశుద్ధులైనటువంటి వారితో కలిసి, దూతగణముతో కలిసి, కెరూబులు సెరూబులైనటువంటి వారితో కలిసి గాన ప్రతిగానములతో ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని కొనియాడేటువంటి సమూహంలో నీవు నేను మనందరం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ దినాన్న పౌలు మనతో మాట్లాడుచున్నటువంటి మాట కానీ చూస్తుంది. ఒక పని చేయండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచాన్ని ధరిస్తూ మీరేం చేస్తారంటే ఆయన యందు మీరు విశ్వాసం బట్టి బలవంతులుగా మీరు ఉండండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయనతో గనక ఉన్నట్లయితే మనలో అపనమ్మకం అనేటువంటిది ఉండదు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి ప్రియులారా, శ్రేష్టమైనటువంటిది మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం నుండి 54వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి కనుక మనం గమనిస్తే క్రీస్తు ప్రియులారా, అదిగా కనిపిస్తే ఒక అధికారి యొక్క కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడట. చావ సిద్ధమైనటువంటి ఆ సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే కపెర్నహూము అనేటువంటి ఈ పట్టణంలో కనుక చూస్తే వీరుంటే గలిలయకు యేసయ్య వచ్చాడన్న సంగతి ఎరిగి ఆయన ఏం చేస్తాడంటే కపెర్నహూము నుండి కనుక చూస్తే గలిలయకు వెళ్ళాడు. కపెర్నహూములో యేసయ్య చేసినటువంటి అద్భుతాలు 1, 2 కాదు, కూకొల్లలు. కపెర్నహూములోనే ఒకరోజు యేసయ్య పేతురు అత్తగారింట్లో ఉన్న సమయంలో ఇంటి చుట్టూతా జనాలు తండోపతండలుగా వచ్చారు. అటువంటి సమయంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, వాకిట నిల్చుటకైనను స్థలం లేనటువంటి విధానం బట్టి 4 పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మంచముతో కూడా మోసుకుని ఇంటి పైకెక్కి కప్పు విప్పి ఆయన ముందరా. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? కపెర్నహూములో. ఈ అధికారి ఎక్కడున్నాడు?
కపెర్నహూములో అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ జరిగినాయి అన్నీ ఈ రోజుకి తెలిపోయినా కానీ ఒక నెలకు 2 నెలలకు అదిగా దావానంలో ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయనకు కూడా ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే యేసు అనేటువంటి ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన సంగతులు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యేసు అనేటువంటి ఆయన రోగాల్ని బాగు చేస్తాడు. అది కాక చూస్తే మరణశయ్య మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తుతాడు, చనిపోయిన వారిని పునరుజ్జీవింప అర్థమైంది. ప్రియులారా వెళ్ళాడు, స్వామి నా కొడుకు చావ సిద్ధమై ఉన్నాడు, నువ్వు రా నువ్వు వచ్చేస్తే గబగబా వెళ్ళిపోదాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాన్ని జ్ఞాపకం చేస్తాను. దట్ షోస్ ద పేరెంటల్ లవ్ అట్ ద సేమ్ టైం యాంగ్జైటీనెస్. తండ్రి ప్రేమ అదే సమయంలో తొందర, అంటే అయ్యో రాకపోతే లేట్ అయితే అదిగా కనుక చూసినట్లయితే కొన్ని సందర్భాలు చూడండి, మనకు బాగా ప్రియమైనటువంటి వారు అంతదాకెందుకు మన భార్యో మన భర్తో మన పిల్లలో మన తల్లిదండ్రులు కాస్త అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, డాక్టర్ గారు 9ంటికి వస్తాడంటే ఆయన 9:15కి వస్తూ ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చి బండి స్టాండ్ వేస్తూ ఉన్నాడు అనుకోండి, ఈయనే డాక్టర్ గారు అని మనకు అర్థమైపోయింది అనుకో, మనం ఏం చేస్తాం అదిగా కానీ చూసినట్లయితే సార్ రండి సార్ మమ్మ అండి అంటే ఆయన మెట్లు కాడ నుంచి ఆయన బతిలాటం మొదలు. ఆయన అంటారు, రే నేను పూజ చేసుకోకుండా రాను, నేను యేసయ్యకి ప్రార్థన చేసుకోకుండా ఏ కేసు చూడనే, సార్ ప్లీజ్ అండి అంటే ఏంటంటే వారి మీద మనకున్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది అలా పలికించేటువంటిదిగా ఉంటూ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఈయన మాట్లాడుతూ అంటారు కదా, అయ్యా నువ్వు రాయ్యా అంటూ అతిగా కనుక చూసినట్లయితే ఆయన కనుక చూస్తే ఎంతగానో ప్రాధేయపడుతూ వేడుకుంటూ కన్నీరు మున్నీరుగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అడుగుతూ ఉండటం అనేటువంటిది అక్కడ మనకు కనబడుతూ ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అని మాట తెలియజేస్తూ ఉండాలని చూడదాం. అటువంటి సమయంలో అక్కడ చిన్న సంభాషణ జరిగింది. ఆ తర్వాత యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు కదా, నీ వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నేను రావాల్సినంత పని లేదు అన్నప్పుడు వీడేమన్నాడు, నువ్వు వస్తే తప్ప నేను కాదలను, మర్యాదకు వస్తావా రావా అన్నాడం లేదా అన్నాడు కదా, అనలేదా మరి నా బైబిల్ అట్ట ఉందా లేకపోతే అందరి బైబిల్ అట్ట ఉందా? ఏమన్నాడు, నువ్వు వస్తే తప్ప కుదరదు, మర్యాదకు నువ్వు రావాల్సింది అన్నాడా? అనలేదండి. యేసయ్య వీనితో అన్నాడు కదా, పిల్లలు నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతికాడు పో అన్నాడు. అనగానే అదే చోట నువ్వు నేను ఉన్నావు అనుకో, ఈ కోసం ఇంత దూరం వస్తే కనీసం పదరా అన్నమాట ఒక్క మాట అనకుండా నువ్వు అయ్యేదేదో అయ్యిద్దిలే అన్నాడు అంటూ అధిక చూసినట్లయితే చూస్తే ఏడుస్తా బాధపడతా చూసినట్లయితే నా పనికిమాల మాటలు తిట్టుకుంటా వెళతాం. అయితే ప్రియులారా ఈ శతాధిపతి ఏం చేశాడు, యేసయ్య మాట యందు విశ్వాసం ఉంచాడు. వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనగానే చెప్పినవాడు సర్వశక్తివంతుడు, చెప్పినవాడు జీవమునకు అధిపతి, చెప్పినవాడు కనుక చూసినట్లయితే సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి విధానం బట్టి మారు మాట మాట్లాడకుండా ఇంటికి ప్రయాణమై వెళుచున్నటువంటి సమయంలో ఆయన ఇంటికి సమీపంగా వచ్చుచున్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే ఒకడు ఎదురుపడి అన్నాడు, నాదా నీ కొడుకు బతికాడు, సంతోషిద్దాం, మనం ఉల్లసిద్దాం, నీ కుమారుడు అదిగా కానీ చూసినట్లయితే ఆనందంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అనే మాట చెప్పేసరికి ఈయనకి ఎక్కడ లేనిటువంటి ఆనందం అదిగా కానీ చూస్తే కొడుకు అదిగా కనుక చూస్తే ఆరోగ్యం కుదుటపడింది అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఇంటికి వచ్చినా కనుక చూసినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ చూసాడు, అమ్మా వీడు ఎన్ని గంటలకు వీడి రోగం వీడిని విడిచిపెట్టింది అంటుంటే వారు అన్నాడు కదా, అదిగా చూస్తే నిన్న 1 గంటకు అదిగా కనిపిస్తే జ్వరము వారిని విడిచినగానే ఆ 1 గంటకి ఈయన ఎక్కడున్నాడంటే ఆయన ముందర ఉన్నాడు. ఆ 1 గంట సమయంలో యేసయ్య ఏమన్నాడు, నీ కుమారుడు బతికి ఉన్నాడు, నీవు
అనగానే క్రీస్తు ప్రేమైనటువంటి ఇక్కడైతే అతిగా సమయము అతిగా దృష్టిలో అయితే ఏంటది స్థలం అనేటువంటిది దొరకలేదు కాబట్టి రాయలేదేమో, కానీ ఆ అధిపతి కనుక దృష్టిలో అయితే అక్కడే ఉన్న పలానా మోకరించి 2 చేతులు జోడించి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ఉంటాడు అనేటువంటిది నా ఆలోచన అనే మాట తెలియజేస్తున్నాను. ఆ సంఘటన బట్టి అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అతడును అతని ఇంచివారును ఆయన యందు విశ్వాసము ఉంచిరి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ విధమైనటువంటి అద్భుతాలనేటువంటి వాటిని ఆదిగా కనిపిస్తే మన దేవుడైన, మన సర్వశక్తివంతుడైన, మన సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు మన కుటుంబాలలో కూడా చేశాడు, చేస్తున్నాడు, చేయాలని ఆశ పడుతున్నాడు. చేశాడా లేదా ఏమ్మా కుసుమ కుమార్ గారు? చేశాడా లేదా? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, 3 భయంకరమైనటువంటి ప్రమాదాల్లో నేను చావాల్సింది. ఆయన దేవుడు వెంట్రుక వాసుల కనుక చూసినట్లయితే నన్ను అద్భుత రీతిగా కాపాడాడు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ, ఏ మంచి లేదు నాలో ఆయన కానీ బికాస్ ఆఫ్ హిస్ అమేజింగ్ గ్రేస్, ఆయన ఆశ్చర్యకరమైన అమోఘమైనటువంటి ప్రేమను బట్టి నన్ను బ్రతికించుకున్నాడు నా దేవుడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. కేవలం నన్ను కాదు, క్రీస్తు ప్రేమను చూడండి వాళ్ళ నిన్ను నన్ను ఎవరిని బ్రతికించలేదండి, ఎవడు జీవితంలో మేలు చేయలేదు. దేవుడు నాకేం చేయలేదన్న వాళ్ళు ఒకళ్ళు చేయి పైకెత్తండి. ఒకళ్ళు గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు. ఒక ఆయన అంటాడు కదా, నాకెన్ని మేలులు చేసితివి నేనేమి చెల్లింతును. ఏం చెల్లించను నీకు? మరొక ఆయన అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అతిగా కన్సులు అయితే వేలాది కోడెలన్నా అంటే అన్నాడు కదా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇస్తే సరిపోద్దా? చాలదు కదా. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి మరేమిస్తే సరిపోతుంది? ఇదే పౌలు రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించు. యాజ్ లివింగ్ సాక్రమెంట్స్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ సెల్వ్స్ టు యువర్ లార్డ్ యాహ్వే. సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అపవాదిని ఎదిరించగలిగినటువంటి సామర్థ్యతను, శక్తిని, జ్ఞానమును, నడిపింపును, బలమును ఆయన మనకి ఇచ్చుచూ ఉండగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు అనేటువంటి వాటిని జరిగించు ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే యెహోషువ ఏమన్నాడు? అమ్మో ఎన్ని మేళ్ళు పొందాను, ఇక దేవుడు అవసరం లేదు, నేను తింటా, నేను తాగుతా, నేను రోడ్లంబడి పడి బొరుగుతా అన్నాడా? ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవింతును. గమనించండి ప్రియులారా, రోతభరితమైనటువంటి, దుర్వాసన కొట్టేటువంటి, అధిక హీనమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని రూపాంతరీకరించి సౌలును పౌలుగా అదిగా మార్చగా, పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే చాలా మంచిది అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నీ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక మేలు చేస్తే నీ తీర్మానం ఏంటి? ఇంటికి వెళ్దాం, మోకరిద్దాం, ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడదాం, ఓ మంచి తీర్మానాన్ని తీసుకుందాం, దాన్ని బట్టి ప్రభుతో సమాధాన పడదాం. అప్పటి నుంచి మరిన్ని ఈవులచే తృప్తి పొందుదాం, అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమెనన్నారా, అమ్మయ్య అన్నారా?
ఆమెనన్నారా? ఓకే, రైట్. ఓకే. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.